దురదృష్టకర సంఘటన నిన్న పాయక్రోపేట మండలం రాజానగరం హై స్కూల్లో ఒక ఇంగ్లీష్ అసిస్టెంట్ జ్యోత్స్న గారు నిన్న ఒక దుర్మరణం పాలవటం నిజంగా చాలా బాధాకరం. నిన్న ఇన్సిడెంట్ గురించి తెలిసిన వెంటనే ఇమీడియట్ గా డిఓ గారు కలెక్టర్ గారు కూడా మానిటర్ చేసుకుని డిఓ గారు హుటాహుటిన ఇక్కడికి వచ్చి తను స్పాట్ లో చనిపోవటం, అక్కడ స్లాబ్ వేస్తున్న కార్యక్రమంలో ఒక సిఎస్ఆర్ నిధులతోని ఒక స్టేజ్ ని అక్కడ ఫామ్ చేయడం, అదే టైంలో నా స్లాబ్ వేసే టైంలోనే ఒక చిన్న కంటైనర్ లాంటిది అది పడిపోవడం వలన తనకి తలకి కొంచెం బలమైన గాయం తగిలి ఇమీడియట్ గా స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. ఇమీడియట్ గా అక్కడ ఉన్న మా సర్పంచ్ గారు కూడా వంకారమణ గారు కూడా ఇమీడియట్ గా నాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. నేను నిన్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ తిరుపతిలో ఉన్నాం. అక్కడ నుంచి లోకల్ నాయకులు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని, మండల నాయకులు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని విత్ డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుని తనని ఇమీడియట్గా ఇక్కడ హాస్పిటల్కి తరలించడం, హాస్పిటల్లో పోస్ట్ మార్టం సంబంధించిన కార్యక్రమాలు వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మళ్ళీ తిరిగి ఆ బాడీని ఇంటికి చేర్చడం కూడా జరిగింది. ఈరోజు జరగబోయే ఈ కార్యక్రమాలు క్రిమినేషన్కి సంబంధించిన కార్యక్రమాలన్నిటికీ కూడా అందరూ టీచర్స్ అందరూ కూడా ఈరోజు పర్టికులర్గా ఇక్కడికి వచ్చి రాజేష్ గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి సహకరించడం జరుగుతుంది. నిజంగా చాలా దురదృష్టకర సంఘటన. జ్యోత్స్న గారు చాలా మంచి టీచరు. నిజంగా గ్రామస్తులందరూ కూడా నాతో చెప్తున్నారు, అమ్మాయి 2023లో వచ్చారు, అప్పటి నుంచి కూడా ఇంగ్లీష్ అసిస్టెంట్కి పిల్లలందరూని కూడా చాలా మంచిగా కోఆర్డినేట్ చేసుకొని మంచిగా చెప్పే టీచర్ని ఈరోజు కోల్పోయాం మేము అని చెప్పి అక్కడ గ్రామస్తులు కూడా చాలా బాధపడడం జరుగుతుంది. తను ఇంగ్లీష్ అసిస్టెంట్గా ఉండే దురదృష్టం ఏంటంటే తనకి 2 years బ్యాక్ వాళ్ళ హస్బెండ్ కూడా కోల్పోవడం జరిగింది. కేవలం ఇప్పుడు వాళ్ళ అత్తగారు ఎవరైతే రిటైర్డ్ టీచర్ మేడం కూడా అత్తగారితో పాటు ఉంటున్న నేపథ్యంలో ఈ సంఘటన జరగటం నిజంగా చాలా దురదృష్టకర సంఘటన కింద మనం భావించాలి. ఇటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి యాక్సిడెంట్స్ ఫర్దర్గా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా స్కూల్ యాజమాన్యాలు, అదేవిధంగా ఎవరైతే కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారో వాళ్ళు కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇటువంటి కన్స్ట్రక్షన్స్ జరిగేటప్పుడు పిల్లల మూమెంట్ కానీ, పిల్లలకి అటువైపు రానివ్వకుండా చూసుకునే బాధ్యత కానీ, టీచర్స్ని రానివ్వకుండా చూసుకునే బాధ్యతలు ఇవన్నీ కూడా మనం కూడా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా జ్యోత్స్న గారికి గవర్నమెంట్ నుంచి రావాల్సిన అన్ని ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ అన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వచ్చే ఏర్పాటు కూడా చేస్తాం. ఆ పిల్లల చదువు బాధ్యతను కూడా గవర్నమెంట్ ఈరోజు తీసుకొని గవర్నమెంట్ ఏదో రకంగా ఆ పిల్లల చదువుల బాధ్యతను ఎంతవరకు చదువుకుంటే పిల్లలు అంతవరకు చదువుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. ముఖ్యంగా నారా లోకేష్ గారు ప్రత్యేకంగా దీని గురించి నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కాన్షియన్సీ, నాకు బాధ్యత ఉంది. అట్ ద సేమ్ టైం లోకేష్ గారు కూడా పర్టికులర్గా దీని మీద నాతో నిన్న మాట్లాడి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పండి, నా తరపున కూడా ధైర్యం చెప్పండి అని చెప్పి ఈరోజు నేను పంపించడం జరిగింది. తనకి రావాల్సిన అన్ని బెనిఫిట్స్తో పాటు ఆ అబ్బాయికి కూడా ఉద్యోగంకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్. ఇంకా తనకి 2026కి 18 నిండుతాయి అబ్బాయికి. సో ఆ వచ్చిన 18 అయిపోయిన వెంటనే అబ్బాయికి కూడా ఉద్యోగ బాధ్యతలు కూడా చెప్పే కార్యక్రమం కూడా మేము తీసుకుంటున్నాం. నేను ఒకటే కోరుకుంటున్నా, ఇలాంటి సమయంలో ఆ కుటుంబానికి అందరం కూడా సహాయ సహకారాలు అందించాలి, మనందరం కూడా తోడుగా ఉండాలి, ధైర్యాన్ని ఇవ్వాలి. మా జ్యోత్స్న గారు ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నాను. నేను దాని మీద కూడా ఎంక్వైరీ చేయమని చెప్పానండి. సమగ్రంగా ఎంక్వైరీ చేయమని నిన్ననే గౌరవ లోకేష్ గారు నేను ఇద్దరం కూడా ఆదేశాలు జారీ చేయడం అయింది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ స్లాబ్ వేస్తున్నారు, ఆ టైంలో మేడం కూడా సిగ్నేచర్ చేయడానికి అని చెప్పి హెచ్ఎం రూమ్ లోకి వెళ్తున్న నేపథ్యంలో యాక్సిడెంట్ జరిగిందని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్టి పరిస్థితుల్లోని అటువంటి సందర్భాల్లో పిల్లలు స్కూల్లో ఉండేటప్పుడు ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు. బట్ ఎందువల్ల చేయాల్సి వచ్చింది, ఏ టైంలో వాళ్ళు స్టార్ట్ చేశారు, ఏ టైంలో అయిపోతుందని అనుకుని వాళ్ళు ఏమైనా స్టార్ట్ చేశారా, ఎందుకు డిలే అయింది, దాని మీద కూడా సమగ్రమైన విచారణ జరిపించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఫర్దర్ గా ఇటువంటి కార్యక్రమాలు ఎవరైనా ఏ స్కూల్స్ లోనైనా ఇటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. మనకి లాస్ట్ గవర్నమెంట్ లో ఉండేటప్పుడు ఒక చిన్న పిల్లర్ పడిపోయి ఒక చిన్న పిల్లోడు చనిపోయాడు మనకి దుర్గా కాలనీ దగ్గర కూడా. సో ఆ బ్యాక్ నా కొండ దగ్గర దగ్గర. సో ఇలాంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకూడదు. నేను కూడా అదే చెప్తున్నాను, ఉపాధ్యాయ సిబ్బందిని అదేవిధంగా డిఓ గారిని కూడా ప్రత్యేకంగా ఇటువంటి ఎక్కడైతే ఇన్సిడెంట్స్, ఎక్కడైతే కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయో అక్కడ అన్నిటికన్నా ఒకసారి చెక్ చేసుకోమని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.